ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చారు అన్నయ్య విద్యాదేవి రాలేదేంటి? ఆఫీస్లో వర్క్ ఉంటే ఆగిపోయారు. ఇంతసేపు ఉండటానికి అంతవరకేముంది ఆఫీస్లో? ఆఫీస్ వర్క్ అంటే ఇంట్లో మీరు పేకాట ఆడుకున్నంత ఈజీ కాదు కదా చెల్లాయ్. సార్ మేడం, సార్ మేడం, సార్ మేడం. ఏంటి సాంబా, ఏదో దెయ్యాన్ని చూసినట్టు పరిగెత్తుకొచ్చావు? దేం కాదు సార్, సినిమా చూశాను. ఇంతవరకు నేను ఇలాంటి సినిమా చూడలేదు. గేట్ దగ్గర కాపలా కాయమంటే సెల్ ఫోన్లో సినిమాలు చూస్తున్నావా? ఇది ఫోన్లో చూసిన సినిమా కాదు మేడం, ఇంటి ముందు చూసిన సినిమా. నీకు పిచ్చేమన్నా పట్టిందేంట్రా? మన ఇంటి ముందు సినిమా ఎవరేస్తున్నారు? నేను చెప్పడం ఎందుకు సార్, మీరే చూస్తారుగా. ఏమంటున్నావు సాంబా? అటు చూడండి సార్, ఎవరు వస్తున్నారో. ఇది నిజంగా సినిమానే, సూపర్ హిట్ సినిమా. సినిమా పేరు గుర్తుకు రావట్లేదు. ఇంతకీ ఇది ఏ సినిమా బావా? ఏ సినిమాలో సీను? ఆయనకిద్దరు, ఆవిడ మా ఆవిడే. ఏవండి ఆవిడొచ్చింది, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు. చాలా సినిమాలు ఉన్నాయి సార్. ఆపు సాంబా, ఇది సినిమా సీన్ కాదు, షూటింగ్ అంతకంటే కాదు. అంటే రియల్ సీనా బావా? అవును, నేను తను గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను. ఇంటా బయట మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారని నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? లేదు విద్యాదేవి గారు, ఎవరో ఏదో అన్నారు అనేదానికంటే మీరు నా గురించి, మా కుటుంబం గురించి ఆలోచించే తీరు నాకు నచ్చింది. అనుకోని అతిథిలా మా ఇంటికి వచ్చిన మీరు మా కుటుంబం కారణంగా ఎంతో కోల్పోయారు. తిట్లు, అవమానాలు పడ్డారు. ఆఖరికి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంత జరిగాక మీ స్థానంలో ఎవరున్నా మా మీద ప్రతీకారం తీర్చుకునేవారు. కాని మీరలా చేయలేదు. ఎంతో ఓర్పుతో, మంచితనంతో ఇంకా మా కుటుంబానికి అండగా ఉంటూ సాయం చేస్తున్నారు. మీరు చేస్తున్న సాయానికి ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. మా వల్ల మీకు జరిగిన నష్టాన్ని మరో రకంగా మేం పోడ్చలేం. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా జీవితంలోకి, మా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. అది మీకిష్టమైతేనే. ఈ వయసులో మనకి పెళ్ళేంటి అని బయటవాళ్లు, ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవచ్చు. అందుకు నా దగ్గర సమాధానం ఉంది. అది నా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నాకు మీ సమాధానం కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా విద్యాదేవి గారు? మనం పెళ్లి చేసుకుందామని మొదటిసారి మనం ప్రేమించుకున్నప్పుడు అడిగారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. మీ ప్రేమని ఎప్పటికీ కాదన్నా. మీ ఇష్టం. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి.
నిజమా బావా? నువ్వు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నావా? చాలా మంచి పని చేసావు బావా. మీ ఇద్దరికి కంగ్రాట్స్. ఏంటి మంచి పని? మహా చనిపోయి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చారా? సుమతి అత్తమ్మ చనిపోయిందని తెలిసినప్పుడు కూడా జనార్దన్ మావయ్య మహాలక్ష్మి అత్తయ్యను రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడంటే రాంప్రీతిలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ కోసం అన్నయ్య మహావతిని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నారు బావగారు? నా కోసం. మీకు ఇప్పుడు పెళ్లితో ఏం అవసరం అన్నయ్య? అయినా ఈ వయసులో మీకు పెళ్ళేంటి? పెళ్లి చేసుకునేది పిల్లల్ని కన్నం కోసము, పిల్లల్ని చూసుకోవడం కోసం మాత్రమే కాదు, ఒక తోడు కోసం కూడా చేసుకుంటారు. కలిసి కష్ట సుఖాలు పంచుకోవడం కోసం కూడా చేసుకుంటారు. కరెక్ట్గా చెప్పారు మావయ్య. ఏ వయసులో అయినా మనిషికి మనిషి తోడు అవసరం. ఒంటరితనం ఒక శాపం లాంటిది. తోడుగా ఒక మనిషి ఉంటే అది వరం. ఏ అవసరం వచ్చిందని ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్నించారు. ఆయన అవసరాలు మీరు చూసుకున్నారా? మంచి చెడ్డలు పట్టించుకున్నారా? మీరు భోజనం చేస్తూ కనీసం ఆయన్ని పిలవను కూడా లేదే. మహాలక్ష్మి అత్తయ్య పోయిన దిగులుతో ఆయన మంచం పట్టినా మీరు కన్నెత్తి చూసేవారు కాదు. చూడకుండా ఎందుకుంటాం? అయినా ఇంకెవరూ దొరకనట్టు ఈవిడే పెళ్లి చేసుకోవాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.